అందరి ఆశీర్వాదం వల్ల ఒక ప్రమాదం అయితే తప్పిందని పడుకోబెట్టేసి నేను కారు తుడుస్తున్నాను. ఇక్కడ నేను మామూలుగా అప్పుడు రావడం అనేది ఎప్పుడు చూడలేదన్నమాట. ఇది మన పిల్లల కోసం కదండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుబ్బు భారత్ అఫీషియల్. ఏంటి తమ్ముని ఇలా పెట్టారు, ఏమైంది, కుక్కల ప్రమాదం ఏంటి అని అనుకుంటున్నారు కదా. అయితే నిజంగా షాక్ అయ్యాను నేనైతేనే. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఈ మధ్యకాలంలో జరుగుతున్న సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్గా ఎక్కువ వినిపిస్తున్న మాట ఏంటంటే కుక్కల వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందని, లేదా కుక్కలను చంపొద్దని కొంతమంది ఇలాగ వార్తలు విన్నాను. నేను కూడా చూశాను, పెద్ద పట్టించుకోలేదు అసలు. నేను మామూలుగా అయితే రేణుదేశాయ్ గారు మాట్లాడిన మాటలు కూడా నేను అవును కదా, కుక్కలు ఎందుకు పాపం అన్నీ ఎలా కదా అంటే ఒక పాజిటివ్గానే చూశాను నేను. ఎందుకంటే మన దాకా వస్తే కానీ అది మనకు తెలియదు అంటారు కదా. అలాగే నిజమైన సంఘటన ఏంటంటే అసలు ఏం జరిగిందంటే, నేను మామూలుగా ఇంట్లో రోజు పనులు చేసుకుంటాం కదండి. నేనన్నా కింద ఉంటాను, అలాగే భారతి అన్న కింద ఉంటుంది అనమాట పాప దగ్గర. అయితే మామూలుగా పని చేసుకున్న భారతి పైకి వెళ్ళింది, నేను కింద పాపని పడుకోబెట్టేసి నేను కారు తుడుస్తున్నాను అనమాట. ఇంకోటి ఈ రెడ్ కారు తుడుస్తున్నాను, వెనకాల పక్క ఉన్నాను నేను. సేమ్ అలాగే సహస్ర కూడా చూపిస్తాను నేను. సేమ్ అలాగే సహస్ర కూడా సేమ్ ఇలాగే పడుకుందండి. ఇలా పడుకోబెడతాను అనమాట. ఇక్కడ నేను మామూలుగా పడుకుంది కదా అన్నట్టుగా నేను కారు తుడుచుకున్నాను, రెడ్ కారు. ఇక్కడ వెనకాల మామూలు కారు తుడుస్తున్నాను. అయితే ఈ కారు తుడుస్తున్నాను మామూలుగా నేను ఇలా కారు చూసుకుంటున్నాను, మామూలుగా చూసుకుంటాను అనమాట. నేను పిల్లలు ఏం చేస్తుంది అన్నట్టు ఒకవేళ కిందకి లేచిపోయినా కిందకి వచ్చేస్తుందండి, పడిపోద్దని భయం. అదొకటి బాగా ఎక్కువ గమనిస్తుంటాను, సంవత్సరానికి చూసుకుంటుంటాను. అయితే నేను తోలుచుకుంటే మరి ఎటు నుంచి వచ్చింది తెలియదు, మా కుక్కలు వస్తుంటాయి లోపలికి. ఇక్కడ చెత్త బుట్టలు గట్రా ఉన్నాయి కదండి, చెత్త బుట్టలో అత్తమని వస్తుంటాయని కుక్కలు కొడుతూ ఉంటాం మేము. అంటే నేను ఎప్పుడు అంత లోపలికి రావడం అనేది ఎప్పుడు చూడలేదన్నమాట. అయితే పడుకుంది అలా సహస్ర దాని దగ్గర ఉంది. అసలు సడన్గా నేను అడ్డిని చూసేదానికి షాక్ అయిపోయింది, ఇదేంటి కుక్క ఎలా వచ్చింది అన్నట్టుగా. అలా ఏమన్నా నేను లేట్ చేస్తే ఆ కుక్క కూడా నేను చూపిస్తాను, చిన్న క్లిప్పు. కొట్టేటప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వీడియో తీసాను అనమాట. అది కూడా ఇక్కడిక్కడ తిరిగేదే, రోజు చూసే కుక్కే, మంచిదే, ఎవరిని కరిసి కుక్క కట్ట కాదు. మరి ఎందుకు అలాగే పిల్ల దగ్గరికి వెళ్ళింది అన్నది నాకు ఇప్పుడు కూడా షాక్ అయిపోయాను. వెంటనే నేను రియాక్ట్ అవ్వలేదు, కానీ తర్వాత ఊహించుకుంటేనే చాలా పెద్ద ప్రమాదమే తప్పింది అనిపించింది నాకైతే. ఒకవేళ వెంటనే చూసాను కాబట్టి దాన్ని కొట్టాను. పిల్ల కదా, ఆల్రెడీ అది కూడా పిల్లల కుక్క అనమాట. నాకు తెలిసి ఎక్కడో పిల్లలు పెట్టింది అది, నాకు తెలిసి. ఒకవేళ ఏమో దాని ఆలోచన ఎలా ఉంటుందో తెలియదు కదా మనకు కూడా. నిజంగా చాలా పెద్ద ప్రమాదం అయితే తప్పిందని అనుకున్నాను నేనైతేనే. ఫస్ట్ అప్పుడైతే రియాక్ట్ అవ్వలేదు, నేను కొట్టేసిన తర్వాత ఊహించుకున్నాను. నేను దగ్గరికి వెళ్ళింది ఏంటిది, ఇప్పుడు లోపల రాదు కదా ఇప్పుడు, ఇటు ఏమైనా గమనిస్తుందా పిల్లల్ని కానీ అన్నట్టుగా నాకు భయం వేసిందనమాట. నిజంగా మొన్న జరిగిన సంఘటన అయితే నాకు అంత పట్టించుకోలేదు నేనైతే. కుక్కల గురించి ఎందుకులే, కుక్కలు ఏం చేసినాయి అన్నట్టుగా అనుకున్నాను. కానీ అంటే ఎవరి దగ్గర వస్తాయని తెలియదు అనమాట. నిజంగా చాలా భయం వేసింది. ఎందుకంటే మన కుక్కల కంటే మన పిల్లలు, మనం బ్రతికేదే మన పిల్లల కోసం కదండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ మేము కూడా అన్ని ఇబ్బందులు పడి ఎంతో బాగా బ్రతికి వాచ్మెన్ చేస్తున్నానంటే నిజంగా పిల్లల కోసమే మేము చేసేదంతానే. నిజంగా చాలా భయం వేసిందండి. నేను ఎందుకు వీడియో పెడుతున్నానంటే, మాగలకి చాలామంది ఉంటారు కింద వాచ్మెన్లు కానీ, అలాగే కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళు, పాకల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి కుక్కల విషయంలో అయితే. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే నాకు అనుభవం వస్తుంది. నేను ఒకసారి అంటే నాకు ఊహించుకుంటేనే భయం వేసిందనమాట. చాలా భయం వేసింది, నిజంగా దడొస్తుంది నాకైతే. వణుకొచ్చింది, ఏంటి ఎలా వచ్చింది, ఏమైనా ఏంటి ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏమీ అవ్వలేదు కాబట్టి పెద్ద ఇది సీరియస్గా వెళ్దాం మ్యాటరు. ఏదైనా అవితే కానీ అవి దాకా కూడా సీరియస్గా ఎవరు తీసుకోరనమాట. మనకు ఉన్నది ఎప్పటి నుంచి ఏదైనా మర్డర్ జరిగినా, లేకపోతే ఏదైనా రేప్ జరిగినా కానీ అదంతా జరిగాకనే మొత్తం ఇష్యూ అవుతుంది అనమాట. అది ముందు ఎవరు కూడా సీరియస్గా తీసుకోరు. కానీ నేను వీడియో మరి ఎందుకు పెట్టాలనిపించింది నాకు. కనీసం ఒకరైనా జాగ్రత్త పడతారని. నిజంగా సీరియస్ మ్యాటర్ ఇది.
చాలా భయం వేసింది. ఇప్పుడు కూడా నాకు అది ఊహించుకుంటే భయం వేస్తుంది అనమాట. కుక్క అయితే మంచిదే, ఇలాగ మన గేట్ దగ్గర అతమాని తిరుగుతుంది, ఎవరిని ఏమందు. కానీ ఎందుకో మరి దాన్ని పిల్ల దగ్గరికి వెళ్ళి దాని ఆలోచన ఎలా ఉంటుందో తెలియదు కదా. అది ఒకటైతే ఇప్పుడు నిజంగా ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు. నేను భారతికి చెప్పాను అంతే. అత్తమాని వస్తే లోపలికి కొడుతూ ఉంటాం, అయినా సరే వస్తూనే ఉంటాయి. మరి చాలా జాగ్రత్తగా ఉండండి కుక్కల విషయంలో అయితేని. మరి ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అనమాట ఈ కుక్కల గురించి. నిజంగా అనుకోలేదు నేను, నాకు ఇలాంటి పరిస్థితి కుక్కల వల్ల ఇబ్బంది వస్తుందని. అంటే ఏం చేయలేదు కానీ ఒకవేళ జరుగుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళని అనిపించింది నాకైతే. సరే అండి, మరి మా సహస్ర కూడా నిద్రలో లేచిపోయిందనమాట. కంపల్సరీ ఎప్పుడు చూసుకుంటూనే ఉంటాం మేమైతేనే, వదలం అసలని. దీని కిందే ఉంటానని పడుకుందాం కదని అలా కారు తుడుస్తుంది అనమాట. అయితే మరి మీ అందరి ఆశీర్వాదం వల్ల ఒక ప్రమాదం అయితే తప్పిందని అనుకుంటున్నాను నేను. చాలా సపోర్ట్ చేస్తారు అందరూ కూడా, పిల్లల విషయంలో కూడా అందరూ కూడా చాలామంది పిల్లలు జాగ్రత్త అండి, పిల్లలు జాగ్రత్త చూసుకోండి అని అంటుంటారు అనమాట. చాలా థ్యాంక్స్ అండి, మీ అందరి సపోర్ట్ వల్లే ఈ ప్రమాదం తప్పిందని అనుకుంటున్నాను నేను, దేవుడి దయ వల్ల. ప్లీజ్ వీడియో కనుక ఒకవేళ ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని అనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ అండి. ఏటే పడుకోవచ్చు కదా కొంచెం సేపు సహస్రా, పడుకోవచ్చు కదా, పడుకోవచ్చు కదా, కొంచెం మాకు పని ఉంది నాకు. లేదు లేదు ఏం అర్థమైపోతుంది నీకు. సరే బొజ్జు బొజ్జు, లేదు 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 వద్దు. సరే సరే ఆడికి సారీ 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 సారీ. శాస్త్రా శాస్త్రా ఇది చూడు, ఇంకో ఇక్కడ ఎవరు ఉన్నారు చూడు, ఇక్కడ ఎవరు ఉన్నారు. స్కూల్కి వెళ్తావా, స్కూల్కి వెళ్తావా నువ్వు, స్కూల్కి వెళ్తావా? వద్దులే, వెళ్ళొద్దులే, స్కూల్కి వెళ్ళొద్దు. ఓకేనా, ఆడుకుందామే మన ఇద్దరమే, ఆడుకుందాం బంగారం.